హాయ్ ఫ్రెండ్స్. సో మనకి అమెజాన్ నుంచి రీసెంట్గా నోటిఫికేషన్ రావడం జరిగిందనమాట. సో ఆ నోటిఫికేషన్ ఏంటి మొత్తాన్ని కూడా మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. సో మనం రిఫరెన్స్ అయితే నౌకర్ నుంచి తీసుకోవడం జరిగింది. సో మీరు ముందుగా ఇక్కడ చూసుకుంటే అమెజాన్ ఈజ్ హైరింగ్ ఎల్ఓఏ కేస్ మేనేజర్ ఎల్ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఎల్ఓఏ అంటే లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. సో ఈ రోల్ ఏంటి మాకు ఒకవేళ అర్థం అవ్వకపోయినా నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా? సో శాలరీ అంతా మొత్తం ఏంటి, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎలా అప్లై చేయాలి మొత్తాన్ని కూడా వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియో చివరి వరకు చూడండి. అండ్ ఎల్ఓఏ అంటే లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. మేనేజర్ L4 మేనేజర్ అనమాట, ఓకేనా? అమెజాన్ ఆఫీషియల్ అమెజాన్ జాబ్, ఇది ఫేక్ జాబ్ కాదు. అండ్ అలాగే మనకి మినిమం ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి ఇదే ఫీల్డ్లో మనకి హెచ్ఆర్ రిలేటెడ్ ఫీల్డ్లో మనకి 2 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట, ఓకేనా? అండ్ అలాగే మనకి ఇది రోల్ వచ్చేసరికి రిమోట్ రోల్. మనకి ఎక్కడికి ఆఫీస్కి అయితే వెళ్ళక్కర్లేదు అనమాట. అనుకుంటే మొత్తం 100 ఓపెనింగ్స్ ఉన్నాయన్నమాట. అంటే మొత్తం 100 ఓపెనింగ్లు ఉన్నాయి, కానీ ఇప్పటికీ జస్ట్ 29 మంది అప్లై చేశారు అంతే. సో మీరు బేగా అప్లై చేసుకుంటే సెలెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట, ఓకేనా? సో మొత్తం 100 పొజిషన్స్ ఉన్నాయన్నమాట, ఓపెన్ పొజిషన్స్. అంటే 100 వేకెన్సీలు ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ ఎల్ఓఏ కేస్ మేనేజర్ ఇది ఫుల్ డీటెయిల్స్ చూసుకుంటే, సో ఇది మనకి కాంట్రాక్ట్ రోల్ అనమాట. 6 months నుంచి 12 months కాంట్రాక్ట్ రోల్, కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్. అండ్ అలాగే చెప్పాం కదా మనకి మినిమం 2 years హెచ్ఆర్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సిటీసీ వచ్చేసరికి 5.5 ఎల్పిఏ అనమాట. అంటే సంవత్సరానికి 5,50,000 అనమాట సంవత్సరానికి. అంటే ఎల్పిఏ అంటే ల్యాక్స్ పర్ యానం అనమాట. సో మనకి నెలకి చూసుకుంటే మీకు దాదాపు 40,000 ఇంచుమించు 40,000 వస్తుంది అనమాట నెలకి, ఓకేనా? సంవత్సరానికి మీకు 5,500,000. అండ్ నెలకు చూసుకుంటే 40,000 ఈజీగా వస్తుంది అనమాట, కట్టింగ్లన్నీ పోను, ఓకేనా? సో మనకి ఇది కూడా ఇమ్మీడియట్ జాయిన్ అనమాట. 15 days ఆర్ మ్యాక్స్ 20 daysలో మీరు జాయిన్ అయిపోతారు అనమాట, ఓకేనా? అండ్ షిఫ్ట్స్ వచ్చేసరికి మీకు నైట్ షిఫ్ట్సే ఉంటాయి. నైట్ షిఫ్ట్స్ ఓన్లీ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ షిఫ్ట్స్ ఏమి ఉండవు, నైట్ షిఫ్ట్సే ఉంటాయి. అండ్ రోల్ వచ్చేసరికి వాయిస్ సపోర్ట్ అనమాట. సో మీకు రోల్ అనేది ఎగ్జాక్ట్గా ఏంటనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో రోల్ ఏంటంటే ఈ ఎల్ఓఏ లీవ్ ఆఫ్ ఆప్షన్స్ అంటే లీవ్ ఆఫ్ ఆప్షన్స్ కేస్ మేనేజర్ L4 అంటే ఏంటంటే, అమెజాన్లో ఎంప్లాయీస్ ఉంటారు కదా. సో ఆ ఎంప్లాయీస్ ఎవరైనా లీవ్ సబ్మిట్ చేస్తే ఆ లీవ్ సబ్మిషన్ రిక్వెస్ట్ మీకు వస్తుంది అనమాట. సో మీరు మేనేజర్ కాబట్టి, ఎల్ఓఏ మేనేజర్ కాబట్టి మీకు వస్తుంది. అందులో వాళ్ళు రీజన్ సబ్మిట్ చేస్తారు కదా లీవ్కి. ఇప్పుడు మెటర్నిటీ లీవా, పెటర్నిటీ లీవా, లేకపోతే ఎమర్జెన్సీ లీవా అని చెప్పి కొన్ని లీవ్స్ ఉంటాయి కదా, టైప్స్ ఆఫ్ లీవ్స్. సో ఆ లీవ్స్ సెలెక్ట్ చేసి వాళ్ళ రీజన్ అన్నీ కూడా అక్కడ అప్లోడ్ చేస్తారనమాట, పెడతారనమాట. లేకపోతే ఇంకా ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ఏమైనా ఉంటే అవన్నీ అప్లోడ్ చేసి ఎంప్లాయీస్ లీవ్ రిక్వెస్ట్ పెట్టగానే మీకు ఆ లీవ్ రిక్వెస్ట్ వస్తుంది అనమాట. మీరు దాన్ని క్రాస్ వెరిఫై చేసి ఒక్కొక్కరు మీకు ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే వాళ్ళతో మళ్ళీ కాంటాక్ట్ అయ్యి అలా లీవ్ మేనేజ్మెంట్ చేయాలన్నమాట. విత్ ఇన్ ఎంప్లాయీస్ అనమాట. అమెజాన్ ఎంప్లాయీస్లో వాళ్ళు ఏమైనా లీవ్ సబ్మిట్ చేస్తే మీరు హ్యాండిల్ చేయాలన్నమాట. వాళ్ళని అప్రూవ్ చేయడం కానీ, రిజెక్ట్ చేయడం కానీ, వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది ఏమైనా ఉంటే మీరు మళ్ళీ వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ. సో ఆ రోల్ అనమాట. సో లీవ్ మేనేజ్మెంట్ అంటే అదనమాట. ఎంప్లాయీస్ లీవ్ సబ్మిట్ చేస్తే మన యూఎస్లో వాటిలో ఏంటంటే కొంచెం స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట రూల్స్ అన్నీ కూడా. సో లీవ్కి అన్నిటికీ స్ట్రిక్ట్గా ఉంటాయి. సో అందుకే ఇది ఒక స్పెసిఫిక్ రోల్ అనమాట. సో ఎంప్లాయీస్ ఎవరైనా లీవ్ సబ్మిట్ చేస్తే ఆ నోటిఫికేషన్ మీకు వస్తుంది. మీరు దాన్ని క్రాస్ వెరిఫై చేసి దాంట్లో మీకు ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఆ పర్టికులర్ ఎంప్లాయీని రీచ్ అయ్యి ఆ ఎంప్లాయర్కి రీచ్ అయ్యి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. లేదనుకుంటే అన్నీ ఓకే అనుకుంటే మీరు అప్రూవ్ చేయొచ్చు అనమాట. లీవ్ మొత్తం సబ్మిట్ చేసిన లీవ్ని మీరు అప్రూవ్ చేయొచ్చు. సో మీ రోల్ అయితే బేసిక్గా ఇది అనమాట. సో ఎల్ఓఏ కేస్ మేనేజర్ L4 అంటే రోల్ అదనమాట, ఓకేనా? సో మనకి ఇక్కడ అప్లై లింక్ కూడా ఇచ్చారు. ఈ అప్లై లింక్ మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు క్లిక్ చేయగానే మీరు అప్లై పేజ్కి వెళ్తారనమాట. అక్కడ డైరెక్ట్గా మీకు అప్లై నో బటన్ ఉంటుంది. కొన్ని డీటెయిల్స్ ఫిల్ చేయమని అడుగుతుంది. ఆ డీటెయిల్స్ ఫిల్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై చేసేవచ్చు అనమాట, ఓకేనా? అండ్ అలాగే దీనికి గ్రాడ్యుయేషన్ అనేది మ్యాండటరీ అనమాట. ఏ గ్రాడ్యుయేషన్ అయినా పర్లేదు, కానీ గ్రాడ్యుయేషన్ మాత్రం మ్యాండటరీ. అంటే మినిమం డిగ్రీ ప్లస్ ఏదైనా మీకు గ్రాడ్యుయేషన్ ఉండాలన్నమాట. 10th ఇంటర్ వాళ్ళు ఎలిజిబుల్ కాదు ఈ రోల్కి, ఓకేనా?